వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్, రియూనియన్ రెమెడీస్, మ్యారేజ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, అదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే స్క్రీన్ పైన కాంటాక్ట్ అయితే మీకు యాక్యురేట్గా రీడింగ్ ఇస్తానండి. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే, చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క లవ్ మెసేజెస్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే టారోట్ రీడింగ్ క్లాసెస్ కానీ, క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ క్లాసెస్, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా స్క్రీన్ పైన కాంటాక్ట్ అయితే నేను క్లారిటీగా చెప్తానండి. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే, మీ పర్సన్ లవ్ మెసేజెస్ మీ పైన ఎలా ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే, ఇది ఏంటంటే మీరు మనసులో ఒక వ్యక్తిని తలుచుకొని వాళ్ళతో మీ నుంచి ఎటువంటి యాక్షన్ లేకుండా మీరు అతిగా వాళ్ళ గురించి మనసుతో ప్రేమ ఉన్నది కదా అనుకొని అంటే కాదండి. యాక్షన్ లేనిదే రీడింగ్స్ కూడా కరెక్ట్ అవ్వదు. డెస్టినీ కలపడం అంటే యాక్షన్ కూడా ఉంటేనే డెస్టినీ కలుపుతుంది. యాక్షన్ లేనిది డెస్టినీ కూడా కలపదండి. మీరు ఎప్పుడో విడిచిపెట్టి ఇప్పుడు మీకేమొచ్చి ఆ వ్యక్తి కావాలి అంటే అది జరగదు. మీరు ఫోన్ నెంబర్స్ క్లోజ్ చేసి చేంజ్ చేసేసి మీరు ఫోన్ నెంబర్స్ని బ్లాక్ చేసి ఆ ఫోన్ నెంబర్తో వాళ్ళకి కాల్ చేయకుండా మీరేమో ఇబ్బంది పడి వాళ్ళేమో మీ మీద ప్రేమ ఉన్నదా లేదా అనుకొని చెప్పి టారోట్ రీడింగ్స్లో చూసినా సరే ఉంటుంది, ప్రేమ అనేది ఉంటుంది మనసులో, అని మనిషి యొక్క ప్రేమ అనేది ఉంటుంది. కానీ మీరు చేసిన పనులను బట్టి ఆ రిలేషన్ అనేది ఎండ్ అయిపోతుంది, కానీ అది ఇంకా చిట్ట చివరి వరకు ఉండదు. మీరు బ్లాక్ చేసేసి ఫోన్ నెంబర్స్ మార్చేసి ప్రేమ ఉందో లేదా మేడం అని అడిగితే ప్రేమ లేదనే చెప్పాలి. మీ నుంచి యాక్షన్ లేకుండా 4 years 5 years వాళ్ళేమో చెదురు చూసినట్లు చేసి మీరు ఫోన్ నెంబర్స్ మార్చేసి వేరే ఫోన్ నెంబర్స్ తీసుకొని వాళ్ళకి కాంటాక్ట్ అవ్వకుండా ఎప్పుడో ఒకసారి కాంటాక్ట్ అయితే వాళ్ళు ఎందుకండి అవుతారు? మీరు పెట్టే పెయిన్ కొంచెమా? అది పెయినే కదా, అది లవ్ కాదు. జెన్యూన్ లవ్ అంటే మనసులో ఒక్కటి కలవడం అంటే లాస్ట్ వరకు కలిసి ప్రయాణం చేయడం. లవ్ మెసేజెస్ ఈ పర్సన్ ఏమంటున్నారంటే, మై హార్ట్ బిలాంగ్స్ టు యూ ఆల్వేస్. మీరు ఎక్కడున్నా సరే నా మనసు అనేది, నా గుండె అనేది మీ గురించే కొట్టుకుంటుంది. నా మనసు మీ చుట్టూనే తిరుగుతుంది, మీరు ఎంత దూరంలో ఉన్నప్పటికీ అని మీ పర్సన్ అంటున్నారు. దానికి క్లారిఫికేషన్ కార్డ్, మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు. వాళ్ళ మనసుల్లో మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు. మనీ మేకింగ్ ఫోకస్లో ఉంటున్నారు. ఇమ్మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు. మై హార్ట్ ఏక్స్ ఏంటిది? మై హార్ట్ ఏక్స్ వెన్ యు ఆర్ నాట్ అరౌండ్. నా గుండె చప్పుడు అనేది, నా గుండెకి బాధ అనేది, నా హృదయ స్పందన అనేది మీ చుట్టూనే ఉంటుంది.
మీ దగ్గరే ఉంటుంది. మీరు లేకపోతే నా గుండెలో నొప్పి అనేది విపరీతంగా వస్తుంది అని మీ పర్సన్ అంటున్నారు. ఎస్, మీది జెన్యూన్ లవ్, ఒకరితో ఒకరు మనసులు కలుపుకున్న ప్రేమ, ఒకరిని విడిచి ఒకరు ఉండలేనటువంటి ప్రేమ, మీ ఇద్దరిది డివైన్ కనెక్షన్, ఏంజల్స్ కనెక్షన్ అని అయితే యూనివర్స్ చెప్తున్నారు. ఐ ఆమ్ డ్రాన్ టు యూ లైక్ ఏ మ్యాగ్నెట్. ఐ ఆమ్ డ్రాన్ టు యూ లైక్ ఏ మ్యాగ్నెట్. అయస్కాంతాల్లాగే నా మనసు నీ దగ్గరికే చెందుతుంది, వస్తుంది. అయస్కాంతాలు రెండు ఒకటికొకటి ఎలా విడిచిపెట్టి ఉండలేరో నేను కూడా అంతే. ఎస్, కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచన కూడా ఉంది. కొంతమందికి ఏంటంటే మీరు ఫిజికల్ ప్యాచప్స్ కూడా అవుతున్నారు, ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు, కానీ కొంచెం ఈగో చూపిస్తున్నారండి. ఈగో చాలా ఎక్కువగా ఉంది, కొంచెం అని కాదు. ప్రాక్టికల్గా ఆలోచించి ఈగో వల్ల మీ ఇద్దరి మధ్యలో రిలేషన్ అనేది కొంచెం నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్కి ఎక్కువగా గురవుతుంది అని చెప్తున్నారు. యూ బ్రింగ్ కలర్ టు మై వరల్డ్. మీరు వచ్చిన తర్వాతే వాళ్ళ లైఫ్లో ఆనందాలు రంగుల హరివిల్లులా మారింది అని అయితే అనుకుంటున్నారు. ఎస్, మీ దగ్గరే వాళ్ళకి ప్రైవసీ ఉంటుంది, చాలా స్వేచ్ఛగా ఉండొచ్చును. మీ దగ్గర ఉంటేనే వాళ్ళకి రంగుల హరివిల్లులాగా ఉంటుంది. ఐ చెరిష్ ఎవ్రీ మూమెంట్ వి షేర్. నేను ప్రతి ఒక్క కదలికని నీకు మాత్రమే షేర్ చేస్తున్నాను. నా యొక్క ప్రతి ఒక్క కదలికని నీకు మాత్రమే షేర్ చేసుకుంటున్నాను అని అంటున్నారు. ఎస్, ప్రతి ఒక్క తన ఆలోచనల్ని మీతో మాత్రమే చెప్తున్నారు, మీతోనే న్యూ బిగినింగ్ చేస్తున్నారు. కానీ మిమ్మల్ని చెప్పడానికి స్పైయింగ్ కూడా చేస్తున్నారు. యూ హ్యావ్ షోన్ మీ వాట్ ట్రూ లవ్ ఫీల్స్ లైక్. యు ఆర్ షోన్ మీ వాట్ ట్రూ లవ్ ఫీల్స్ లైక్. మీరు తనకంట చూపించమంటున్నారు మీ ప్రేమని, నిజమైన ప్రేమ ఏంటో తనకి చూపించండి అని మీ పర్సన్ అంటున్నారు. మీ ఇద్దరికి స్ట్రాంగ్ రిలేషన్షిప్ అనేది ఉంది. మీ ఇద్దరి మధ్యలో చాలా స్ట్రాంగ్ రిలేషన్షిప్ అండ్ ప్రాక్టికల్గా ఉంటున్నారు. ప్రాక్టికాలిటీలో ఉంటూ స్ట్రాంగ్ రిలేషన్షిప్లో ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని జెన్యూన్గా లవ్ చేస్తున్నారు. యు ఆర్ ద కామ్ ఇన్ మై షోన్. మీరంట చాలా సైలెంట్గా ఉంటారంట. వాళ్ళు చూసిన వాళ్ళలో మీరు చాలా సైలెంట్గా ఉంటారు అని అంటున్నారు. ఈ రిలేషన్లో స్ట్రాంగ్ కోరుకుంటున్నారు, స్ట్రాంగ్గా ఉండాలి అనుకుంటున్నారు, న్యూ బిగినింగ్ చెయ్యాలి అనుకుంటున్నారు. కొత్త కొత్త ఆలోచనలతో కొత్తగా ఉంటూ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు. ఎవ్రీ లవ్ సాంగ్ రిమైండ్స్ మీ ఆఫ్ యూ. ఎవ్రీ లవ్ సాంగ్ రిమైండ్స్ మీ ఆఫ్ యూ. ప్రతి పాట కూడా మీ ఇద్దరు ఆ పాటలో ప్రతి పాట చూసేటప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని తలుచుకుంటూ, హీరోయిన్ అయితే హీరో స్థానంలో, మీరు కానీ జెంట్ అయితే హీరోయిన్ స్థానంలో, మీ పర్సన్ మిమ్మల్ని హీరో స్థానంలో అలా ఊహించుకుంటూ మీ పర్సన్ అనేవాళ్ళు ఉంటున్నారు.
ట్రెడిషనల్గా సాంప్రదాయబద్ధంగా ఉంటున్నారు, కానీ వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ట్రాప్ అయి ఉన్నారు. మేబీ అది ఫ్యామిలీ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదు అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు, లేదంటే ఇంకేదైనా వర్క్ హాలిస్టిక్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఐఎమ్ సారీ ఫర్ మేకింగ్ యూ ఫీల్ like I am pushing you away. I am sorry. I am sorry for making you. I am sorry for making you. మిమ్మల్ని ఏ విషయంలోనైనా మీకు బాధ పెట్టినట్లుగా అయితే వాళ్ళు ఏంటంటే చాలా ప్రెజర్గా ఫీల్ అవుతున్నారు, బాధగా ఫీల్ అవుతున్నారు, కానీ వాళ్ళ యొక్క మనసులో భావాల్ని బయటికి చెప్పకుండా ఇంట్రోవర్ట్గా ఉంచుకుంటున్నారు. అందుకే వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో స్టక్డ్ పొజిషన్లో ఉంటూ బాధ్యతల మీద ఎక్కువగా వాళ్ళు ఫోకస్ పెట్టి ఉన్నారు. ఐ ఫీల్ అట్ పీస్ వెన్ ఐ యామ్ విత్ యూ. మీ దగ్గరుంటేనే వాళ్ళకి చాలా ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటున్నారు. ఫిజికల్ అట్రాక్షన్ ఉంది మీ ఇద్దరి మధ్యలో. ఫిజికల్గా కలవాలి, మీతో ఉంటేనే హ్యాపీగా ఉంటుంది అని మీ పర్సన్ అనుకుంటున్నారు. యూనివర్స్ గ్రాటిట్యూడ్ చూస్ ఏ వ్యూయర్స్ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. పాస్ట్లో వాళ్ళు రొమాంటిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండొచ్చును. ప్రజెంట్ మిమ్మల్ని దేవతగా ఆలోచిస్తున్నారు, కానీ వాళ్ళలో ఏవో నెగిటివ్ థాట్స్ అనేవి ఉన్నాయి, బ్లాకేజెస్ ఉన్నాయండి. ఫ్యూచర్లో వాళ్ళు ఎఫర్ట్ పెడతారు, లేదంటే వర్క్ హార్డ్గా ఉంచుకుంటారు, వర్క్లో కష్టపడుతూ ఉంటారు. రియూనియన్ చూసే వ్యూయర్స్కి వాళ్ళ పర్సన్కి రియూనియన్ ఎప్పుడు అవుతుంది? 4 హీల్ అవుతున్నారు, హీల్ అయ్యి మీతో హ్యాపీ ఫ్యామిలీ చేసుకుంటారు. మేబీ 4 days అయినా 4 months కానీ అవుతుంది. అప్పుడు 4 monthsలో సెలబ్రేషన్ కన్ఫామ్గా జరుగుతుంది, కానీ మీతో మ్యాక్సిమం మీ పర్సన్ ఫ్రెండ్లీగా ఉన్నాకే తర్వాత మ్యారేజ్ చేసుకుంటారు.